జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇక్కడ కావాల్సింది కారణాలు కాదు లక్ష్మి, పద్ధతి పాటించడం మాత్రమే. ఏం జరిగినా మా అమ్మ చెప్పినట్టు నడుచుకోవడం నీ బాధ్యత. ఆ బాధ్యత మర్చిపోయి శారీ చిరిగిపోయిందని ఎలా చెప్తావు లక్ష్మి? ఇలా చేస్తే ఇంతమందిలో అమ్మకే కాదు, మనందరికీ అవమానమే కదన్నయ్యా. లక్ష్మి, తప్పు జరిగింది నీ వైపు, అవమానం జరిగింది ఫ్యామిలీకి. అమ్మకి క్షమాపణలు చెప్పు. లక్ష్మికి సాయం చేయడమే తెలుసు, కానీ మోసం చేయడం తెలీదమ్మా. తన వ్యక్తిత్వం ఆకాశం, తన ఆప్యాయత అనంతం. తన మంచితనాన్ని కొలవలేం, తన గొప్పతనాన్ని అంచనా వేయలేం. ఇలాంటి అమ్మాయి మనసుని చూసే మనసు ఉండాలి. ఆ మనసు నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీకి ఉందనే నేను అనుకుంటున్నాను. అక్కకి మాత్రమే కాదు, అందరికీ క్షమాపణ చెప్పాలి. మామ్, ఏంటిది? ఇంత చిన్న విషయానికి క్షమాపణ దాకా వెళ్ళడం ఏంటి? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడు. లక్ష్మి, వినపడుతోందా? వెళ్ళి చెప్పు. మా అత్తయ్య గారు నన్ను అందరిలో గొప్పగా పరిచయం చేయాలనుకున్నారు, నాకు గొప్ప స్థానాన్ని ఇవ్వాలనుకున్నారు. కానీ నేను మీ అందరినీ డిసప్పాయింట్ చేశాను. నన్ను క్షమించండి. ఎస్, మా అమ్మ కన్నా నేనే బెటర్. అనుకున్నది అనుకున్నట్టు లక్ష్మి చీర చింపేసి లక్ష్మిని ఇరికించగలిగాను. ఈ ఇంట్లో అడుగుపెట్టిన రెండవ రోజే లక్ష్మిని అందరి ముందు తల దించుకునేలా చేశాను. ఇంటి పరువు తీసిన కోడలిగా అందరితో చివాట్లు పెట్టించగలిగాను. ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పాలి. ఏయ్, నన్నే కొడతావా? ఎంత ధైర్యం నీకు? కొట్టడం కాదు, నువ్వు చేసిన పనికి చంపేయాలి నిన్ను. నేనేం చేశాను? ఏం చేశావో నా నోటితో చెప్పాలా నీకు? బాబాయ్ కూతురువైన నిన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువగా భావించాను. కానీ నువ్వు నా మీద ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేశావు.
మిత్ర గారితో నా పెళ్లి జరగకుండా చెయ్యాలనుకున్నావు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని ప్లాన్లు వేశావు. చివరికి నా తలపై కొట్టి నేను కూర్చుండే పందిట్లో నువ్వు కూర్చున్నావు. కానీ అదృష్టం బాగుండి నేను ఈ దేవాలయంలో అడుగు పెట్టాను. అది చాలదన్నట్టు మా అత్తయ్య గారు ఇచ్చిన చీరని చించేసి ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశావు. తల దించుకునేలా చేశావు. ఇంకా ఏం చేశాను అని అడగడానికి నీకు సిగ్గుగా లేదు? నువ్వు ఆ చీర చించేటప్పుడు నేను గమనించాను. వదినా, కానీ నిన్ను ఆపాలనుకునే లోపు సంజన వచ్చింది. నేను నోరు తెరిస్తే ఈ కుటుంబం ముందు పిన్ని బాబాయిల పరువు పోతుందని మౌనంగా ఉన్నాను. లేదంటే నీకు నేను ఏం ద్రోహం చేశాను శాలిని? ఎంత కక్ష కట్టావు? నువ్వు నా చెల్లివి కాబట్టి నీ తప్పు పిన్ని బాబాయిల గౌరవానికి మచ్చ తీసుకొస్తుంది కాబట్టి వదిలేస్తున్నాను. చిక్కునైనా కాస్త మనిషిలా ఆడపిల్లలా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.